ముఖ్యంగా ఓరగాల్లో సాంప్రదాయం ఏంటి సార్ అంటే అతిథి దేవోభవ అంటారు. కాబట్టి ముఖ్యంగా మీకే ఆ సమయాన్ని ఇస్తున్నాం. ఎక్కువ సమయాన్ని నేను తీసుకోను, ఎందుకంటే మీరు ఏం సందేశం ఇస్తారు, దాన్ని మేము ఏ విధంగా పాటించాలనేటువంటి ఉత్సాహంతో ఇక్కడ కూర్చున్న అందరితో పాటు నేను కూడా ఉన్నాను సార్. దయచేసి ఎక్కువ సమయం తీసుకోను. ఈరోజు ఈ సమావేశానికి పిచ్చేసినటువంటి తెలంగాణ పెరకకుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గటిక విజయ్ కుమార్ గారికి మరియు అతిరథ మహారథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక జిల్లా సర్వసభ్య సమావేశానికి ఈ విధంగా అంటే దాదాపు నేను ఒక 15 సంవత్సరాల నుంచి పెరక కులకు సంబంధించినటువంటి సమావేశాలలో పాల్గొన్నాను. కానీ ఈ విధంగా ఇంత అద్భుతంగా అందరు అతిరథ మహారాజులు అందరూ కూడా రావడం నిజంగా నేను చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ధన్యవాదాలతో పాటు మా వరంగల్ జిల్లా పెరకకుల అభివృద్ధి కోసం కూడా ఎట్లయితే ఇప్పుడు వచ్చారో ప్రతి కార్యక్రమానికి కూడా మీరు రావాలని చెప్పేసి మళ్ళీ కోరుకుంటున్నాను. ఎందుకంటే పెరకకుల చరిత్రకు సంబంధించి, పెరకకుల జనాభాకు సంబంధించి, పెరకకుల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర కమిటీ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా జిల్లా కమిటీని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది పెద్దలకు అల్లం రాజేష్ వర్మ అంటే అనేది తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా కుటుంబ సభ్యులే. కాకపోతే కొందరు తెలియని వాళ్ళు, కొందరు ఆత్మీయులు, కొందరు అతిథులు కూడా వచ్చారు. కాబట్టి చిన్నగా నా యొక్క ఇంట్రడక్షన్ చెప్పుకుంటున్నా. నా పేరు అల్లం రాజేష్ వర్మ. నేను లెక్చరర్గా, జర్నలిస్ట్గా దాదాపు 15 సంవత్సరాల పైగా పనిచేస్తూ ఉన్నాను. గౌరవనీయులు గటిక విజయ్ కుమార్ గారు మా గురువులు. జర్నలిజంలోకి నేను రావడానికి నన్ను ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి వారే. జర్నలిజంలో ఒక రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా, డెస్క్ ఇన్ఛార్జ్గా, స్టాఫ్ రిపోర్టర్గా అంచెలంచెలుగా వివిధ విభాగాల్లో పనిచేయడానికి నాకు ప్రోత్సాహించినటువంటి మా గురువు గారు. వారు ఏరి కోరి